నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ వీరకాళీ మాతాయ నమో నమః. గురుగారు చూసుకుంటే మంచిగా ఉండే ఫ్యామిలీలో ఒక్కసారిగా మార్పులొచ్చేస్తాయి. అది ఒక మనిషి వల్ల. ఆ మనిషి ఈ చేతబడులు చేయటం వల్ల మారిపోతారు అంటారు. అది నిజంగానే చేతబడులు ఉన్నాయంటారా గురుగారు? వాస్తవానికైతే శాతబడి, చెల్లంగి, శుద్ర పూజ, తాంత్రిక బంధన ఇలాగా కొన్ని చక్ర బంధనలు కొన్ని ఉంటూ ఉంటాయన్నమాట. వాటి వల్ల మనిషిలో చాలా వరకు అనారోగ్య సమస్య కానీ, మనశ్శాంతి కోల్పోయి కుటుంబంలో స్థితిగతులు అనుకూలము లేకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, ఆరోగ్య పరిస్థితులకి ఇబ్బందులు పడుతూ, మానసికమైన వేదన పడుతూ, ధన నష్టం జరుగుతూ, ఎంత సంపాదించినా మిగలకోకుండా, కష్టపడ్డది కూడా నీళ్ళలో పోసినట్టుకే గంగలో పోస్తే ఎలా కొట్టుకుపోతూ ఉంటుందో వాళ్ళ ధనం కూడా అలాగా కొట్టుకుపోతూ, మానసికమైన ఒత్తిడికి గురైపోయి, కుటుంబ స్థితిని అన్ని రకాలుగా కోల్పోయి, వాళ్ళల్లో ఈ శుద్ర పూజ జరిగిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మనశ్శాంతినే కోల్పోతారన్నమాట. వాటి వల్ల వాళ్ళకి ధన నష్టము, ఆరోగ్య నష్టము, మనశ్శాంతి కోల్పోవటం, భార్య భర్తల మధ్యలో చికాకులు జరగటము, కొన్ని రకాలుగా అవాంతరాలు బిడ్డల యందు కూడా అనుకూలం లేకోకుండా, పిల్లలు చెప్పిన మాట వినకోకుండా, వాళ్ళు ఒక దారికి వెళ్ళిపోయి వీళ్ళు ఒక దారికి వెళ్ళిపోయి, తల్లిదండ్రులకు కూడా అనుకూలమైన స్థితి లేకోకుండా, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన సమస్యతో కూడుకొని ఉంటుందన్నమాట. వాళ్ళు చేసే వాళ్ళల్లో అలాంటి చెడును అనుసరించి చేస్తూ ఉంటారు. అలాగ చేసిన మనసులు మనశ్శాంతి అనేది ఉండదు. అర్థమైందా? అలాంటి వీళ్ళ కుటుంబాలను ఎన్నుకొని కొంతమంది మీద ప్రయోగం చేస్తూ, బొమ్మతోనో, ఇంటికతోనో, దానితోనో, దీనితోనో, వాళ్ళకి సంబంధించిన ధూళితోనో, వాటితోనో, వాళ్ళకి అందుబాటుకి ఏది దొరికితే దాన్ని బట్టి ప్రయోగం చేస్తూ ఉంటారన్నమాట. వాటి వల్ల బాధపడే ప్రతి ఒక్కరూ మనల్ని ఖచ్చితంగా సంప్రదించండి. వాటిలో ఉండవలసిన లోతు ఎంతవరకు ఉంది, వాళ్ళకి ఏ విధమైన ప్రయోగం జరిగింది, వాళ్ళు దేనికి కోల్పోయి దేనికి గురయ్యారు, అలాంటి దానికి గురైన దానికి మనం ఎలాంటి ఇరుగుడు చేయాలో ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క మార్గం మన దగ్గర ఉంది. అలాంటి చెడు ప్రభావాలకి మనశ్శాంతి లేకోకుండా కుంగిపోయే ప్రతి ఒక్కరికి అది చెడు ప్రభావం జరిగిందా, శాతబడి జరిగిందా, చెల్లంగి జరిగిందా, భానావతి జరిగిందా, గ్రహ ప్రభావం ఉందా, యంత్రబంధన జరిగిందా, మంత్రబంధన జరిగిందా, వీటికి సంబంధించిన తత్వాలు ఏ విధమైన మనిషి కోల్పోయి ఉన్నాడో, కుంగిపోతున్నాడు అనేది మనం గమనించి వాళ్ళకి ఏ మార్గం చేస్తే వాళ్ళ జీవిత చక్రాలు బాగుపడతాయి, ఆ మంత్రాన్ని ఏ విధంగా విరగొట్టాలి, దాన్ని ఏ విధమైన పూజ బంధంలో పెట్టాలి, దానికి ఏ హోమం చేయాలి, ఏ తాంత్రం చేయాలి, ఏ మంత్రం చేయాలి, ఏ యంత్రాన్ని ఏర్పాటు చేస్తే వాళ్ళ జీవిత చక్రానికి చక్కటి మార్గం దొరుకుతుంది, దాని నుంచి వాళ్ళు ఎప్పుడు విముక్తులు అవుతారనేది మనం గమనించి వాళ్ళని ఖచ్చితమైన మార్గంలో వాళ్ళని ఏర్పాటు చేసి, ఈ చెడు ప్రభావానికి గురైన ప్రతి ఒక్క మనిషికి మంచి దారిని మనం అనుకూలం చేస్తూ ఉన్నాము. ఇక ముందు ఇంకా అలాంటివి చేస్తూ వాళ్ళ జీవిత చక్రాల్లో కూడా అనుకూలంగా చేసే విధంగా మనం వాళ్ళని కుదురుపరిచి, వాళ్ళు ఇలాంటి దానికి గురి కాకోకుండా మళ్ళీ శాశ్వత బంధన ఒక్కొక్కరికి చేస్తూ ఉంటారు, మళ్ళీ వస్తూ ఉంటుంది, మళ్ళీ ప్రయోగం జరుగుతూ ఉంటుంది. అలాగా జరగకోకుండా శాశ్వత బంధన చేసి మళ్ళీ తగలకోకుండా కూడా వాళ్ళకి పరిష్కారం చేసి, వాళ్ళ జీవితాల్ని మనం మంచి మార్గంలో ఏర్పాటు చేసి, చెడు ప్రభావం అన్న మాట వాళ్ళ దగ్గర లేకుండా సమూలంగా ఏర్లతో సహా తీసేసి వాళ్ళ జీవిత బంధాలను కుదురుపరుస్తామయ్యా. అంటే గురుగారు, ఇప్పుడు శాశ్వత పరిష్కారం చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ మీద ఎలాంటి చేతబడులు పనిచేయవా? శాశ్వత పరిష్కారం అంటేనే ఏది చేసినా రాకోకుండా అలాంటి బంధన చేయటమే మనకి కావాల్సింది. ఎందుకంటే కొన్ని రకాలుగా కొన్ని ఇబ్బందులు పడుతూ కొంతమందికి చేస్తూ వస్తూ పోతూ నడుస్తూ ఉంటాయి. శాశ్వత బంధన చేసినప్పుడే వాళ్ళల్లో ఉండవలసిన చెడు ప్రభావం శాశ్వతంగా పోతూ ఉందన్నమాట. అర్థమైందా? అది పైన ఏరుతో సహా కాకుండా ఏరుతో సహా మనం పీకేసేటట్టుకైతే వాళ్ళకి శాశ్వత బంధన జరుగుతుంది. అలాంటి సమస్య నుంచి వాళ్ళు విముక్తులైతారు అన్నమాట. నమస్కారం. జై జగన్మాతే వీరకాళీ మాత. ఓం నమ శివాయ.